5వ ఆమోసు ప్రవక్త గారు చెప్తున్న మాట ఏమిటంటే, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరక ఉండను, మీరు బ్రతుకునట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. అలాగూ చేసినట్లా మీరు అనుకుని చెప్పిన దేవుడును సైన్యములకు అధిపత్యము యెహోవా మీకు తోడుగా ఉండును. చప్పుడు కొడదామా? దేవుడు మాకు తోడుగా ఉండును. చప్పుడు కొడదామా? హల్లెలూయా. ఇక్కడ ఆగుదాం. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడు తోడు మనకుంటే మనకేమి జరుగుతుంది? ఈ రాత్రి ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ఆమోసు ప్రవక్త గారు చెప్పే మాట ఏమిటంటే, ఇది చెడు కాలము. ఇప్పుడు దాకానే మాతో మాట్లాడింది కదండి, ఏది గుడి నొప్పి వచ్చిందా, ఏది చనిపోయిందా? అవును, ఇది చెడు కాలము. ఇప్పుడే కదండి మాతో మాట్లాడి అట్లా వెళ్ళింది, యాక్సిడెంట్ అయిందా, ఖాళీ విరిగిపోయిందా? అవును, ఇది చెడు కాలము. ఈ చెడు కాలంలో కీడు ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఈ చెడు కాలంలో రోగం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ చెడు కాలంలో ప్రమాదం ఎట్లా జరుగుతుందో తెలియదు. కనుక నీతిమంతుడు ఎలా ఉండాలంటమ్మా? ఎలా ఉండాలి నీతిమంతుడు? చదవండి. నామకం చెప్తారు బైబిల్ నాకు చూసి. ఈ కాలమున బుద్ధిమంతుడు ఎలా ఉండాలంటమ్మా? అన్ని గొడవలు మనయే, అన్నిళ్ళు మనయే. ఏమండి, అన్ని దగ్గరికి వెళ్తాం, అక్కడొక మాట ఇక్కడొక మాట ఇక్కడొక మాట అక్కడొక మాట మాట్లాడతాం. అలా మాట్లాడితే ప్రమాదాలు జరుగుతాయి. ఇది చెడు కాలం. నువ్వు మంచి చేసినా కీడే చేస్తారు. అందుకన్నాడు బుద్ధిమంతుడు ఓరకుండా ఉండవలేను. చదవమ్మా. ఇదిగోన్నారా, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి. అమ్మా పెట్టున్నారా? మీరు బ్రతుకున్నట్లు, మీరు క్షేమంగా బ్రతుకున్నట్లు, మీరు సురక్షితంగా బ్రతుకున్నట్లు, మీరు సంతోషపడుతులుగా బ్రతికినట్లు, మీరు సమృద్ధితో బ్రతుకున్నట్లు కీడు విడిచిపెట్టు. ఏం విడిచిపెట్టాలి? శాంతమ్మ గారు, ఏం విడిచిపెట్టాలి? కీడు విడిచిపెట్టి రెండోది ఏం చేయమన్నాడు? మేలు వెదకుడి. అలాగున చేసిన ఎడల, అది ఎలాగున చేసిన ఎడల, కీడు చేసిన ఎడల కాదు, హాని చేసిన ఎడల కాదు. ఏమండి, మేలు చేసిన ఎడల, అలాగు చేసిన ఎడల. చదువమ్మా. మీరు అనుకోని చెప్పున దేవుడును సైన్యములకు అధిపతినగు యెహోవా మీకు తోడుగా. ఎవరికంటే తోడుగా ఉండేది? కీడు చేసే వాళ్ళక, హాని చేసే వాళ్ళక, ప్రార్థన మానేసి ఇంటిగా ఉన్న వాళ్ళక, అక్కడక్కడ కనపడడానికి సిద్ధపడిన వాళ్ళక కాదు. ఎవరిని? అక్కడక్కడ కనపడడానికి సిద్ధపడతారు చాలా మంది. ఒక ఆయన అయితే హైదరాబాద్ నుంచి వచ్చాడు పెళ్లి గారు కనపడడానికి, కానీ ప్రార్థన గారు కనపడడానికి మాత్రం లేదు. ఎవరిని? ఎక్కడ కనపడమన్నాడు? పెళ్లిగాడ కనపడమంది, దినగాడ కనపడమంది, ఫంక్షన్ కాడ కనపడమంది, పిక్నిక్ కాడ కనపడమంది, బజార్లోన రోడ్ల మీద కనపడమంది. దేవుడు ఏమండి? దేవుని సన్నిధి, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. మరి ఎక్కడికి సిద్ధపడి వచ్చాడు? హైదరాబాద్ నుంచి వచ్చాడు సిద్ధపడడానికి, పెళ్లి కాడ కనపడడానికి, ప్రార్థన కాడ కనపడడానికి వచ్చాడా? మన సీతీ గారు జ్యోతి హాస్పిటల్లో కనపడడానికి సిద్ధపడి వెళ్ళాడు, మందిరంలో కనపడడానికి సిద్ధపడి వస్తాడా? మరి ఎలా? తెగులు పంపించినా కానీ అయినా మీరు నా వైపు తిరగలేదంటున్నాడు. కీడు పంపించినా కానీ అయినా మీరు నా వైపు తిరగలేదంటున్నాడు. సోదరు పంపించినా కానీ అయినా మీరు నా వైపు తిరగలేదంటున్నాడు. ఏమండి, రాత్రి ఆడి దగ్గరికి పాములు పంపించాడట. అయినా ఆడికి భయం వచ్చింది, దేవుడి దగ్గరికి వచ్చాడా? ఈసారి పెద్ద పాములు పంపిస్తాడు, అప్పుడన్నా తిరుగుతాడేమో. ఏమండి, ఇలా చెప్తేనేమో ఉన్న మాటలు ఉన్నట్టుగా చెప్తేనేమో రాజయ్య గారు అందరికీ
ఎరుసు ఆమోసు ప్రభుత్వంతో చెప్పే మాట ఏంటమ్మా? మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. కొంతమంది పొలం వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు, ఊరు వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు, ఏమండి పెళ్లికి వెళ్ళడానికి సిద్ధపడతారు, భోజనాలకు వెళ్ళడానికి సిద్ధపడతారు. కొంతమంది ఇదో పని ఆ ఇంటికి ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడతారు. కానీ ప్రార్థనకు వెళ్ళటానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడరు. కనుకనే ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ శ్రమలు. అందుకంటున్నాడు, ఇదిగో మీరు అలాగున చేసిన ఎలాగను ఇది చెడు కాలము కనుక బుద్ధిమంతుడు మౌనంగా ఉండాలి, కీడును విడిచిపెట్టి మేలును బ్రతకాలి. అలాగూ చేసిన మీ దేవుడును సైన్యములకు అధిపత్యకు యెహోవా మీకు తోడుగా. అది మన పిల్లలకు తోడుగా ఉండాలన్నా, మనకు తోడుగా ఉండాలన్నా ఏమండి మనం ఎలా చేయాలి? కీడును విడిచిపెట్టి మేలును వెతకాలి. దేవుని సన్నిధి కనబట్టుకే సిద్ధపడాలి. అప్పుడు మన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా. ఆయన మనకు తోడుగా ఉంటే ఏ కీడు జరగదు. ఆయన మనకు తోడుగా ఉంటే ఏ హాని జరగదు. ఆయన మనకు తోడుగా ఉంటే ఏ నష్టం జరగదు. ఆయన మనకు తోడుగా ఉంటే ఏ రోగాలు మనకు హాని చేయలేవు. చప్పుడు దేవుడు అర్పిస్తున్నాం. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. అలాంటి దేశంలో మోషే, దేవుని యందు భయభక్తి కలిగిన మోషే, దేవుని మాటకు లోబడిన మోషే ఉన్నాడు. దేవుడు మోషేకు తోడుగా ఉన్నాడు కనుకనే ఐగుప్తు దేశపు ఫరో మోషేకు భయపడ్డాడు. దేవుడు